నమస్కారం. మనతో పాటు సామవేదం షణ్ముఖ శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి దుర్గా నవరాత్రులు జరుగుతున్న సందర్భంలో అమ్మవారి శక్తి స్వరూపం గురించి, నవరాత్రుల యొక్క విశేషం గురించి, ఆ విశేషాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శక్తి స్వరూపం ఆవిడ. ఆ శక్తి వల్ల మనకి కలిగే ప్రయోజనాలు, శక్తిని ఏ విధంగా ఉపాసించాలి, తద్వారా శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం మనకి ఎలా సంప్రాప్తం అవుతుంది, ఉపాసన, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. సో దుర్గా అనే శబ్దం దగ్గర మొదలు పెడదాం మనం. ఈ దుర్గా అనే శబ్దం ఎలా ఏర్పడింది? దుర్గా అనే శబ్దము పరబ్రహ్మ స్వరూపిణి అర్థంలో వాడబడుతుంది. లలితా శాస్త్రం ప్రసిద్ధిగా దుర్లభ, దుర్గమ, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రద ఉంది. చిన్న నామాల్లో కనబడుతున్న మొదటి రెండు నామాలు దుర్గా శబ్దాన్ని నిర్వచనం. దుర్లభ, దుర్గమ అంటే అంత తేలిగ్గా దొరకదు అనొక అర్థం, అంతుపట్టనిది అని అర్థం. ఈ రెండు అర్థములు పరమాత్మ పరంగా వాడబడుతున్నవి. ఎందుకంటే యతో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నారు కనుక మనసుకి మాటకి అందనటువంటిదే పరతత్వం, పరమాత్మతత్వం. మనసుతో చెప్పుకుంటాం, మాటతో కూడా వాటి మననం చేసుకుంటాం. అంటే అర్థం ఏంటంటే మనసు మాట పవిత్రం చేసుకోవడానికి కానీ మాట మనసాన్ని పూర్తిగా తెలుసుకోలేదు. అందుకే దుర్గమమైన పరమాత్మ తత్వాన్నే దుర్గా అంటారు. స్త్రీ రూపంలో భావించినా, పుం రూపంలో భావించినా పరతత్వం అదే. దుర్లభో, దుర్గమో, దుర్గో అంటూ విష్ణు శాస్త్రంలో వస్తుంది. ఇది దుర్లభ, దుర్గమ, దుర్గా అని వస్తుంది. కానీ మొదటి అర్థం అది దుర్లభము, దుర్గమమైన పరబ్రహ్మ స్వరూపం. ఇదే విషయం దేవి అధర్వ శిష్యంలో కూడా యస్యాహ పరతరన్నాస్తి సైషా దుర్గా ప్రకీర్తిత తాం దుర్గాం దుర్గమాం దేవీం దురాచార విఘాతినిం నమామి భవభీతోహం సంసారార్ణవ తారిణి అని అక్కడ చెప్పడం జరుగుతుంది. దుర్గాతత్వం అక్కడ అద్భుతంగా వేదమే మనకు ఆవిష్కరిస్తున్నది. దుర్గమమైన ఏ పరతత్వం ఉన్నదో ఆ పరతత్వము దుర్గా అని శక్తిగా మనం ఉపాసన చేస్తున్నాం. ఇంకొక అర్థంలో దుర్గా శబ్దానికి అర్థం చెప్తూ దుర్గతులను నాశనము చేసేది దుర్గా అని చెప్పారు. ఆ శబ్దో హంతృవాచక అని చెప్తూ చివరికి ఉండేటువంటి ఆ అనే దీర్ఘాక్షరం ఏది ఉందో అది హంతృవాచకం అని చెప్పారు. అంటే దుర్గతులను పోగొడుతున్నది. దుహు అనే శబ్దంతో ఏవేవైతే చెప్పబడుతున్నాయో వాటన్నిటిని తొలగించేది దుర్గా. దుహుతో చెప్పబడేది అంటే దుఃఖము, దుస్సాధ్యము, దుర్మార్గము, దురితము, ఇలా మనం ఎన్నో చెప్పవచ్చు. దుష్టత్వము, వీటన్నిటినీ తొలగించేది కనుక దుర్గా అని మంచి నిర్వచనం కూడా శాస్త్రంలో ఉంది. మూడవ నిర్వచనం దుర్గా అంటే ఆశ్రయ శక్తి అని చెప్పారు. దుర్గము అంటాం కోట. ఒక కోటలో ఉన్నవాడు దుర్భేద్యంగా ఉంటాడు, అంటే ఇతరులు ఎవరు అతని దాడి చేయలేరు. అలాగా ఆ పరతత్వాన్ని, ఆ శక్తిని ఎవరు ఆశ్రయిస్తున్నారో వారు కూడా ఆ విధంగా రక్షణ పొందుతారు. కానీ దుర్గా అంటే రక్షణ శక్తి, ఆశ్రయ శక్తి అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. తామాశ్రితానాం నవిపన్నరాణాం తామాశ్రిత యాశ్రయితాం ప్రయాంతి అంటే దుర్గా సప్తస్థులని వాక్యం ఇది. నిన్ను ఆశ్రయించిన వారే దేన్ని ఆశ్రయించాలో దాన్ని ఆశ్రయించినట్లు అని అద్భుతమైన మాటను తెలియజేశారు. దుర్గా శబ్దాన్ని భావిస్తే ఇన్ని విశేషమైన అంశములు లభిస్తూ ఉంటాయి మనకి. అంటే దుర్గాదేవి యొక్క ఉపాసన వల్ల మానవులకి, ఈ లోకానికి కలిగేది ఏంటి? తర్వాత ఈ నవరాత్రుల సమయంలోనే ఎక్కువ దుర్గని ఉపాసన దుర్గ గురించి నవరాత్రి వింటుంటాం కదా. ఆ 9 రోజులు ఉండే ప్రత్యేకత ఏంటి? ఏమైనా కొత్త శక్తి మనకు అందుతుందా ఉపాసన వల్ల? మిగతా రోజుల్లో దుర్గని ఏ విధంగా కొలుచుకోవాలి మనం? ఇప్పుడు దుర్గా రూపాచ సంగరే అని ఒక మాట ఉన్నది. ఒకే పరశక్తి కానీ వివిధ సమయాల్లో వివిధ రూపాల్లో వ్యక్తమవుతుంది. దుర్గా అనేది అధర్మాన్ని నిగ్రహించి ధర్మాన్ని రక్షించడానికి వచ్చేటువంటి ఒక మహాశక్తిని దుర్గాను వ్యవహరిస్తాం. ఐశ్వర్యం అప్పుడు లక్ష్మణి, అదేవిధంగా విద్యలప్పుడు సరస్వతిని ఏ తల్లిని అంటున్నామో ఈ రక్షణ స్వరూపంగా ఉన్నటువంటిది. అలాగే సంగ్రామంలో దుష్టత్వాన్ని నిగ్రహించే స్వరూపాన్ని దుర్గా అంటారు. అయితే ఇప్పుడు లక్ష్మీ, సరస్వతి ఇత్యాది రూపములు ఉన్నాయి. దుర్గ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే యుద్ధం యథా యథా బాధ దానవోత్థా భవిష్యతి తదా తదావతిర్యాహం కరిష్యాం యరిసంక్షయం అని అమ్మవారి దేవి మహాత్మ్యంలో చెప్తారు. అంటే దానవోత్థా బాధ భవిష్యతి, దానవుల వల్ల బాధ కలిగినప్పుడు నేను అవతరించి దాన్ని తొలగిస్తానని అభయం ఇచ్చారు. అలా పలుమార్లు వచ్చారు, ఒక్కమారు కాదు. ఈ పలుమార్లు వచ్చిన రూపములన్నిటికీ దుర్గనే పేరు. మొదట మధుకైటభ అనే అసురులు వచ్చినప్పుడు నారాయణుడు యోగ నిద్రలో ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు ఆ యోగ నిద్రను స్తుతిస్తాడు. అప్పుడు ఆ నిద్ర నారాయణుని విడిచిపెట్టి వస్తుంది. అప్పుడు నారాయణ లేచి మధుకైటభ సంహారం చేస్తాడు. కానీ మధుకైటభ సంహారానికి కారణమైన యోగ నిద్రని దుర్గనే అన్నారు. అదేవిధంగా మహిషాసుర మర్దినిగా ఉన్నటువంటి తల్లిని దుర్గని అన్నారు. ఇక శుంభని, శుంభ, చండముండ ఇత్యాది రాక్షసులను సంహరించేటప్పుడు అమ్మవారిని దుర్గని వ్యవహరిస్తాం. ఈ 3 స్వరూపాలని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటూ దేవి మహాత్మ్యం వర్ణించింది. మామూలుగా కాళీ, లక్ష్మి, సరస్వతి అని ముగ్గురమ్మలు మనకు తెలుసు. కానీ ఈ దేవి మహాత్మ్యంలో దుర్గ రూపాలుగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని
ఉపాసన చేస్తున్నాం. ఇది దుర్గాతత్వంలో అనేకములు కనబడుతుంటాయి. అలాగే మరొకప్పుడు దుర్గముడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడని, వాడి పేరే దుర్గముడు. అతడు వేదాది విద్యలన్నీ అపహరించాడు. ఎందుకంటే వేదం వల్ల యజ్ఞం, యజ్ఞం వల్ల దేవతలకు బలం. కానీ దేవశత్రువైన రాక్షసుడు దేవతల బలం క్షీణించాలంటే యజ్ఞ బలం క్షీణించాలి, యజ్ఞ బలం క్షీణించే వేదములు ఉండకూడదని వేదములు లుప్తమయ్యేటట్టు చేసేట. ఆ సమయంలో అమ్మవారు అవతరించి ఆ దుర్గముణ్ణి సంహరించిన కారణంగా దుర్గా అని పేరు వచ్చిందని మళ్ళీ పురాణముల్లో మనకు చెప్తున్న అంశం. ఇలా వివిధ సందర్భాల్లో లోకరక్షణ కోసం వచ్చిన దుర్గాదేవి బహుశక్తుల స్వరూపిణి. వచ్చినప్పుడు ఒక్కరితే తల్లి వస్తుంది, కానీ యుద్ధ సమయంలో అసురుడు అనేక రూపాలతో వచ్చినప్పుడు అమ్మ నుంచి అనేక రూపములు వ్యక్తమవుతాయి. అలా వ్యక్తమవుతున్నవే మాతృకా రూపాలు. అంటే బ్రాహ్మి, వైష్ణవి, మాహేశ్వరి, కౌమారి, వారాహి, ఐంద్రి, చాముండ ఇత్యాది శక్తులు, శివదూతి, వైనాయకి, నారసింహి, ఇలాంటివన్నీ అమ్మ నుంచి వచ్చినటువంటి రూపములే. కానీ దుర్గా చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వివిధ పురాణాల్లో, వివిధ శాస్త్రాల్లో దుర్గకు సంబంధించినవన్నీ తీసుకొస్తే గొప్ప గ్రంథం అవుతుంది. అయితే మనకు లోకంలో ఎక్కువగా సప్తశతి ప్రధానంగా వ్యాపించి ఉంది. చండీ సప్తశతి అంటారు, చండీ యాగాలని చెప్తారు. అందులో దుర్గా చరిత్ర ప్రధానంగా చెప్పబడుతుంది. 3 చరిత్రలు విస్తారంగా చెప్తూ మిగిలిన అమ్మవారి నోటే మరికొన్ని దుర్గా రూపాలు చెప్తారు. ఇవన్నీ కలిపితే సుమారు 9 దుర్గా రూపాలు అక్కడే కనబడుతుంటాయి మనకి. నవదుర్గలు అంటారు. ఆ నవదుర్గలు మళ్ళీ వేరుగా ఉంటాయి. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కుష్మాండే చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయని తథా, సప్తమం కాళరాత్రితి, మహాగౌరీతి చాష్టం. ఇది మళ్ళీ ఉపాసనా పరంగా ఈ 9 దుర్గలకి ఉపాసన మళ్ళీ కనబడుతుంటుంది. ఈ రెండింటికి ఏం తేడా? ఇందులో ఒక దుర్గ 9 రూపాలు. ఈ విశ్వరచనలో ఉన్నటువంటి విశేష అంశాలు ఇందులో కనబడతాయి. సౌమ్య, ఉగ్ర 2 రూపాలతో ఇందులో కనబడుతుంటుంది అమ్మవారు. ఇందులో శైలపుత్రి అంటే అమ్మవారు పార్వతిగా వచ్చిన దగ్గర నుంచి, బ్రహ్మచారి అంటే తపోదీక్షకు వెళ్ళినటువంటి సమయం, ఇలా అమ్మవారి యొక్క వివిధ దశలు అందులో చూపిస్తూ 9 దుర్గల పద్ధతి ఇది. ఇంకోవైపు అమ్మవారు చెప్పిన రూపాల్లో రక్తదంతి, భీమ, నంద, శాకంభరి ఇత్యాది రూపాలు వస్తాయి. ఇవి మళ్ళీ చెప్పబడుతూ వర్గ సంఖ్యత ఉంటాయి. బహుసంఖ్యలతో దుర్గా రూపాలు కనబడుతూ ఉన్నాయి మనకి. అంటే ఈ నవరాత్రుల వేళ ఈ 9 రోజుల పాటు దశమి వరకు చేసే దుర్గా ఉపాసనకి, మిగతా 365 రోజుల్లో మిగతా రోజుల్లో చేసే ఉపాసనకి మనకి వచ్చే బలం కానీ ఫలం కానీ తేడా ఏమన్నా ఉంటుంది? అంటే కాలమహిమ ఒకటి ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలం వచ్చినప్పుడు పంటలకు ఉన్న అనుకూలత ఎలాంటిదో, అలాగే కొన్ని ప్రత్యేక పర్వకాలాల్లో చేసే ఉపాసనకి ఎక్కువ ఫలితం ఉంటుంది. ఈ శరదృతువు అంటేనే ఒక విజయానికి సూచన. రామచంద్రమూర్తి కూడా ఈ శరదృతువులోనే ఆయన యుద్ధ ప్రయత్నాలకు బయలుదేరడం మనకు కనబడుతూ ఉంటుంది. అంటే శరదృతువు అనేటప్పటికల్లా ఈ 2 ఆశ్వేజ కార్తీకములు కలిసి శరదృతువులో ప్రారంభం ఈ 9 రోజులు కనుక ఈ జయానికి సంకేతం ఈ పర్వములు, జయం సాధించడానికి. అందుకే మొత్తం ఇదంతా కలుపుకున్న విజయ పర్వము అని చెప్పచ్చు. విజయం అనే మాటకు వచ్చేటప్పటికల్లా సంగ్రామంలో విజయమే మనకు ప్రధానంగా కనబడుతుంది కనుక అమ్మవారి సంగ్రామ రూపమైన దుర్గని ఈ నవరాత్రులు మనం ప్రత్యేకంగా ఉపాసిస్తాం. పైగా శ్రీ విద్య ఇత్యాదులు ఉన్నాయి. అక్కడ వచ్చేటప్పటికల్లా మన లలితా త్రిపుర సుందరి ఉపాసన, ఇవి దుర్గా ఉపాసన కంటే భిన్నంగా కనబడతాయి, కానీ 2 ఒకే శక్తి యొక్క రూపాలే కదా. అయినా వాళ్ళు కూడా శ్రీ విద్య చేసేవాళ్ళు కూడాను ఈ 9 రోజుల్లో మళ్ళీ దుర్గను కూడా ఆరాధన చేస్తూ ఉంటారు. ఈ చండీ మహాత్మ్యం ఇవి పారాయణ చేయడం, ఆ చండీ సప్తశత హోమాలతో పరిపూర్ణం చేస్తారు. చివరికి విజయ అనే పేరు వస్తుంది మనకి. అంటే మొత్తం అంతా కలిపి విజయ పర్వంగా చెప్పబడుతుంది. కానీ ఈ సమయంలో దుర్గమ్మను ఆరాధించిన వాళ్ళు లేదా శక్తిని ఉపాసించిన వాళ్ళు విజయాన్ని పొందుతారు. విజయం అనేది కూడా అనేక సందర్భాలకు అన్వయించవచ్చు. ఎందులోనైనా విజయం సాధించవచ్చు. వాడు కార్యం సిద్ధించాలని చేసే ప్రయత్నం ఫలిస్తే విజయం సాధించడమే కదా. అలాగే ముఖ్యంగా అసుర శక్తుల్ని నశింపజేయడమే ఇందులో ప్రధానంగా కనబడుతున్న అంశం. అమ్మవారు అసుర శక్తుల్ని నశింపజేస్తుంది. అసుర శక్తులు అంటే వాళ్ళకి ఎన్ని శక్తులున్నా వాటితో స్వార్థం నెరవేర్చుకుని లోకానికి హాని కలిగించడం అసురత్వం. ఆ అసురత్వం ఎప్పుడెప్పుడు ఏ రూపాలు ధరించి విజృంభిస్తుందో వాటన్నిటిని నిగ్రహిస్తుంది అమ్మవారు. అసురత్వం బయట ఉండొచ్చు, మనలో ఉండొచ్చు. ఎందుకంటే భగవద్గీతలో ఆసురీ గుణాలు, దైవీ గుణాలు వర్ణిస్తారు కదా. ఆసురీ గుణాలు మనలో పెరుగుతూ ఉంటే అమ్మవారి ఉపాసన బలం వల్ల, అమ్మవారి అనుగ్రహం వల్ల ఆసురీ బలాన్ని నిగ్రహించుకుని మనలో దైవ బలాన్ని జాగృతపరుచుకుని ఉన్నతిని పొందాలి. మనలో ఎలాగో చుట్టూ ఉన్న సమాజంలో కూడాను ఆసురీ బలాలు క్షీణింపబడాలి, దైవీ బలం పెరగాలనే ఉద్దేశంతోనే ఈ శరన్నవరాత్రులు విస్తారంగా దేశమంతటా చేస్తూ ఉంటారు. ఇప్పుడు దుర్గా శక్తి అన్నారు కదా, 2 వేరే వేరా? ఎలా? శక్తే దుర్గా. ఎందుకంటే పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడు మన సంస్కృతి ప్రకారంగా. ఆయనకున్నది శక్తి. ఒక్క శక్తి కాదు, ఆ ఒక్క శక్తి అనేక రకాలుగా ఉంటుంది. కానీ శక్తి ఎప్పుడూ ఒక్కటే. అనేక రూపాలకు ఒకే శక్తి చెప్పబడుతుంది. పరా అస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబలక్రియాచ అంటూ ఉపనిషత్తులో మంత్రం ఉంది.
అస్య పరమేశ్వరస్య శక్తి, పరమేశ్వరుని యొక్క శక్తి ఉంది. ఆ శక్తి పేరు పర. పర అంటే సర్వోత్కృష్టమైన శక్తి. అదే వివిధైవ శ్రూయతే, అనేక రకాలుగా వినబడుతూ ఉంటుంది. అది జ్ఞాన, బల, క్రియ ఇత్యాది రూపములతో అది ఉన్నది. ముఖ్యంగా శక్తికి ఒక్క పేరు ఏంటంటే చిచ్చక్తి. ఈశ్వరుడు యందున్న శక్తి పేరు చిచ్చక్తి. ఈశ్వరుడికి శక్తికి ఏమీ భేదం లేదు అంటే సూర్యునికి వెలుగెలాగో, చంద్రికయోరివా అన్నట్టు చంద్రుడికి వెన్నెలెలాగో, అదేవిధంగా శివశక్తిలో ఒకే స్వరూపం అంటే పరబ్రహ్మ యొక్క శక్తి. ఆ అస్య శక్తి వివిధ ఏవ, వివిధ విధాలుగా మనకు కనబడుతుంది. అసలు శక్తి పేరు చిచ్చక్తి. చిత్, సత్, చిత్త, ఆనందం అంటాం కదా, చిత్త చైతన్యమే అది. అది సృష్టి చేయాలన్న సంకల్పం కలిగినప్పుడు సంకల్ప శక్తిగా వ్యక్తమై దాని నుంచి ఇచ్ఛాజ్ఞాన క్రియలు వ్యక్తమయ్యాయి. ఇచ్ఛాజ్ఞాన క్రియా శక్తులతో విశ్వం అంతా విస్తరిల్లుతుంటుంది. ఇందులో విశ్వంలో 2 రకాల రూపాలు ఉంటుంటాయి శక్తికి, సౌమ్య రూపాలు, ఉగ్ర రూపాలు. ఈ 2 శక్తి రూపాలే గనక అది ఎప్పుడు మనకు క్షేమంకరమే. మనలో ఉగ్ర రూపాలుగా అమ్మవారిని ఉపాసించడం కనబడుతూ ఉంటుంది. కానీ ఆ ఉగ్రత్వం అనేది మన లోకంలో చూసే అసురత్వం యొక్క స్వరూపం కాదు. అది దివ్యత్వం యొక్క ప్రకటనమే. అందుకే సౌమ్యాని యాని రూపాని త్రైలోక్యే విచరంతితే యాని చాత్యంత ఘోరాని తైరక్షాస్మాం స్తథాభువం అనే మంత్రం కనబడుతుంది. అంటే నీ సౌమ్య రూపంలో ఏమున్నాయో, నీ ఉగ్ర రూపంలో ఏమున్నాయో ఆ రెండిటితోనూ మమ్మల్ని, ఈ భువనాల్ని రక్షించమ్మా అని దేవత ఋషులు ప్రార్థించినట్లు చూపిస్తున్నారు. కనుక శక్తే ఇన్ని రూపములుగా ఉన్నది. అందుకే దుర్గ గురించి కూడా చెప్తూ ఒక మాట ఉన్నది. మేధాసి దేవి విదితాఖిల శాస్త్రసార దుర్గాసి దుర్గ భవసాగర నౌ రసంగా శ్రీహి కైటభారి హృదయేక కృతాధివాస గౌరీ త్వమేవ శశిమౌళి కృత ప్రతిష్ఠ. ఇందులో 3 అమ్మల్ని చూపించారు. మేధాసి అంటే సరస్వతిని చూపించడం, శ్రీ కైటభారి హృదయేక కృతాధివాస అంటే విష్ణు వక్షస్థలమునందున్న లక్ష్మీవు నువ్వే. అదేవిధంగా గౌరీ త్వమేవ శశిమౌళి ప్రతిష్ఠ, చంద్రశేఖరుని శరీరంలో ప్రతిష్ఠ అయ్యి ఉన్నటువంటి శక్తివి నువ్వంటూ ఈ 3 రూపాలతున్న దుర్గాసి, దుర్గగా నువ్వు ఉన్నావు. దుర్గ భవసాగర నౌ రసంగా, ఇది మంచి మాట వేశారు. అంటే అతి కష్టమైనటువంటి సంసారం అనే సముద్రాన్ని దాటించే నౌక వంటి దానవు నువ్వు అన్నారు. అంటే దుర్గకు మరొక అర్థం తారిణీ శక్తి, అంటే దాటించేది అని అర్థం. ఇక్కడ దాటించడం అంటే ఇవాళ కష్టం నుంచి దాటించడం ఒకటైతే, సంసార సముద్రం నుంచి దాటించడం అంటే మోక్షం ఇవ్వడం. 2 అమ్మవారు చేస్తున్నారు. అంటే భుక్తి ముక్తి ప్రదాయని. ఈ విధంగా సంసారం నుంచి దాటించి ముక్తినిస్తోంది కనుక మోక్షస్వరూపిణి. ఈ నౌరసంగా అనే మాట చాలా గొప్పగా చెప్పారు. సంసార సముద్రం నుంచి దాటించే నౌక అంటే, నౌక సముద్రంలోకి ఎందుకు వస్తుందంటే కొట్టుకుపోతున్న వాళ్ళని కాపాడడానికి వస్తుంది తప్ప అది మునిగిపోవడానికి రావట్లేదు. కనుక మనల్ని అనుగ్రహించడానికి అమ్మవారు ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ ప్రాపంచిక వికారాలు అంటట్లేదుట. అందుకే అసంగా అని మాట వేశారు చక్కగా. ఇదే మనకి వేదముల్లో దుర్గాం దేవీం శరణమహం ప్రపంచే మంత్రంలోనూ సుతరసి తరసే నమః నావేవ సింధుం దురితాద్యగ్ని అని వేద మంత్రాల్లో కూడా దుర్గ గురించి చెప్తూ నావ ఎలా దాటిస్తుందో మనల్ని అలా దాటిస్తుంది అని. ఈ పేరుతోనే భవతారిణి అని అమ్మవారిని కొలవడం మనకు కనబడుతుంటుంది, సంస్థానం నుంచి దాటించేదే. కనుక తాం దుర్గాం దుర్గమాం దేవీం దురాచార విఘాతినీం నమామి భవభీతోహం సంసారార్ణవతారిణీం అంటుంది వేదం. సంసార సముద్రం నుంచి దాటించే ఆ తల్లిని నేను శరణు వేడుతున్నాను అని చెప్తున్నారంటే మోక్షకారిణి దుర్గ. ఇప్పుడు ఎన్నో నిర్వచనాలు ఇప్పుడు ఇది కూడా కలిసింది అమ్మవారికి, తారిణీ శక్తి అని. ఇందాక మీరు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అన్నారు కదా. వాళ్ళ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని లలితా సహస్రనామంలో ఉంటుంది కదా. అంటే ఈ 3టిని మనం ఎలా తెలుసుకోవాలి సామాన్యుడు? ఇప్పుడు మామూలుగా ఎవరు పని చేయాలని ముందు ఇచ్చ ఉండాలి, ఆ ఇచ్చ నెరవేర్చుకునేటువంటి జ్ఞానం ఉండాలి. ఆ రెండింటినీ క్రియారూపంలో చూపిస్తేనే అప్పుడు పూర్ణత్వం కనిపిస్తున్నది. ఒక వ్యక్తికి ఇది అవసరం. అలాగే ఈశ్వరుడు కూడా జగద్రచన చేసేటప్పుడు ఈ జగద్రచనకి కావలసిన సంకల్పం ముందు ఆయనకు కలిగింది. అదే వేదంలో కూడా ఉపనిషత్తుల్లో స అకామయత అంటాడు. అదేవిధంగా ఐచ్ఛత అని 2 మాటలు వస్తాయి. అంటే ఆయన సంకల్పించాడు అని. అయితే మనకి ఇచ్చ వేరు, జ్ఞానం వేరు, క్రియ వేరు. కొందరు ఇచ్చ ఉండొచ్చు కానీ జ్ఞానం లేకపోవచ్చు, 2 ఉన్న వనరులు లేకపోవచ్చు. కానీ ఈశ్వరుడికి ఆ శక్తి అన్నీను, ఆ ఒక్క శక్తిలోనే ఇచ్చ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, క్రియ ఉంటుంది, ఏదైనా అందులోనే ఉంటుంది. కానీ ఈశ్వరుడి యొక్క ఇచ్ఛాశక్తిని సత్యకామ సత్య సంకల్ప అని ఉపనిషత్తు చెప్తుంది. అంటే పరమేశ్వరుడి యొక్క కామ సంకల్పాలు, అంటే సృష్టి చేయాలన్న కామమైనది అది సంకల్ప రూపంలో వచ్చినప్పుడు దానికి ఒక లక్షణం ఉంది, సత్యం. సత్యం అంటే అమోఘం అని అర్థం. అమోఘంగా ఫలించి తీరుతుంది. అలాంటి ఇచ్ఛాశక్తి అనేది. కనుక ఇచ్ఛాశక్తితో ఉన్న ఈశ్వరుడినే మనం ఉపాసిస్తున్నాం. ఇచ్ఛాశక్తి లేని ఈశ్వరుడు అంటే కేవలం నిరామయ తత్వం. ఆ తత్వం ఉపాసనకు సంబంధించింది కాదు. ఉపాసన శక్తితో ఉన్నప్పుడు ఉపాసన అవుతుంది. అందుకే మాయాశబల బ్రహ్మమే ఉపాసనకి అంటారు. మాయా అంటే శక్తి అని అర్థం. ఇక్కడ ఆ శక్తి అంతుపట్టనిది కనుకనే మాయా అని వ్యవహారం కూడా మనం చెప్పుకోవచ్చు. అలాంటి ఈశ్వరుడు యొక్క శక్తే ఇచ్ఛాజ్ఞాన క్రియాది రూపాలతో ఉన్నది. లలితలో ఏం చెప్తున్నామో అదే దుర్గలో కూడా చెప్తున్నాం.
ఆ స్వరూపాన్నే విభిన్న రూపాలతో మనం ఉపాసన చేస్తున్నాం అనేది స్పష్టమవుతుంది. అనేక రూపాల్లో అనేక మంది కవులు, మహర్షులు, మహనీయులు దుర్గాదేవిని శక్తి స్వరూపాన్ని విభిన్న రూపాల్లో వాళ్ళు వివరించారు. చాలా అనేక మార్గాలు ఎంచుకున్నారు దానికి. మనకి దుర్గా యొక్క తత్వాన్ని, దుర్గని తెలుసుకోవాలంటే మనకి సరళమైన సారస్వతం ఎక్కడుంది? సాహిత్యం ఎక్కడ? సరళమైన సారస్వతం అంటే మారణ కవి మార్కండేయ పురాణాన్ని అనువాదం చేశాడు. అందులో పద్యకావ్యంగా దుర్గా గురించి కూడా అందులోనే వస్తుంది. మార్కండేయ పురాణంలోనే ప్రధానంగా దేవి మహాత్మ్యం ఉంటుంది, తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా ప్రత్యేక పద్యకావ్యం అంటే మనకి ములుగు పాపయారాధ్యుల వారు దేవీ భాగవతాన్ని అత్యద్భుతమైన పద్యకావ్యంగా రచించారు. అయితే ఇప్పుడు ఆ పద్యకావ్యాలు కూడా సామాన్యులకు కొంచెం అతీతంగానే ఉన్నాయనుకోండి. ప్రధానంగా సంస్కృతంలో ఉన్న గొప్ప గంభీరమైన భాషలో ఉంటూనే తేలికగా అర్థమయ్యేటట్టు వచ్చేది దేవీ మహాత్మ్యం. అదే మనకి ఇప్పుడు చండీ సప్తశతి అనే వ్యవహారంలో కనబడుతుంది. ఈ వాంగ్మయం మనకు దొరుకుతుంది. ఇంకా పెద్దల రచనల్లో అంటే కొంతమేరకు శ్రీనాథ మహాకవి కాశీఖండంలో దుర్గ గురించి చాలా విశేషంగా రాశారు. ఇంకా ప్రార్థనా శ్లోకాలుగా చెప్పిన గొప్ప శ్లోకాలు అందించారు పోతన గారు. అమ్మలగన్న ఎమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపు అరడిపుచ్చడి అమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. ఈ పద్యం గురించి ఆలోచిస్తుంటే ఆయన భక్తితో ఒక సమాధి స్థితిలోకి వెళ్ళి రాశారేమో అనిపిస్తుంది. అంత విశేషమైన భావాలు ఇందులో పెట్టారు ఆయన. అమ్మలగన్న అమ్మ అంటే తెలుస్తుంది, అమ్మలకు కూడా అమ్మ అంటే కారణాలకు కూడా కారణం అని అర్థం. ఇంకొక అర్థం అమ్మలగన్నయమ్మ పర్వతరాజు పుత్రి, ముగురమ్మల మూలపుటమ్మ. ఇందాక చెప్పుకున్న ఆ శ్లోకం భావమే ఇందులో కనిపిస్తుంది. పర్వత సురారులమ్మ కడుపు అరడిపుచ్చడి అమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ములుండెడి అమ్మ అన్న మాటలో చాలా విశేషమైన భావాన్ని ఉంది. సురారులమ్మ అంటే రాక్షసుల తల్లికి కడుపు ఆరడి పెట్టింది అంటే అర్థం రాక్షస సంహారం చేయడం వల్ల రాక్షస తల్లి బాధపడుతుంది. పైగా సురారులమ్మ కడుపు అంటే రాక్షసత్వానికి ఏది మూలమో దాన్ని దెబ్బతీసిందంటే అవిద్యను దెబ్బతీసిందని అర్థం చెప్పుకోవచ్చు. పైగా తన్ను లోనమ్మిన వేల్పుటమ్మలు, మంచి మాట వేశారు ఇక్కడ. వేల్పుటమ్మలు అంటే దేవతాశక్తులకి మూలమైనటువంటి అని అర్థం. అదితిదేవి అని చెప్పచ్చు. రెండు దేవకాంతలు అని అర్థం. వాళ్ళు లోనమ్మారు. ఆమె లోనమ్మిన అనే మాట ఎంత అందంగా వేశారు. అంటే పై నమ్మిక లోనమ్మిక రెండు ఉంటాయి అన్నమాట. లోపల నమ్మడం అంటే డీప్, అంతర్గతంగా దృఢమైన విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు దైవీ ప్రకృతి ఎవరికి ఉందో వారిని రక్షిస్తుందని. వేల్పుటమ్మలంటే దైవీ ప్రకృతి ఉన్నవారు అని అర్థం. వాళ్ళని రక్షిస్తుంది. పైగా 3 బీజాక్షరాలు 3 వాక్యాల్లో చెప్పారు. కవిత్వ మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. మహత్వము, కవిత్వము, పటుత్వము, సంపద అన్నారు. మహత్వం అనేది ప్రణవాన్ని తెలియజేస్తుంది, పరబ్రహ్మని అని ఓంకారం అక్కడ చెప్తే, కవిత్వం అనేది ఐంకారాన్ని చెప్తుంది. తర్వాత పటుత్వం అంటే హ్రీంకారాన్ని చెప్తుంది. సంపద అన్నప్పుడు శ్రీంకారాన్ని చెప్తుంది. మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అంటే ఓంకార, ఐంకార, హ్రీంకార, శ్రీంకారములు కూడా అందులో పెట్టారు ఆయన. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత అనే మంత్రాన్ని ఈ పద్యంలో ఆయన పెట్టేశారు, నిక్షిప్తం చేశారు. మనకు విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ఆ తలుపు దగ్గర ప్రధాన ద్వారం దగ్గరే ఆ పద్యం చెక్కి ఉంటుంది. తేలికగా ఉంటూ అద్భుతమైన భావం, మంత్రశక్తి ఉన్నటువంటి శ్లోకం ఇది. అంటే మనకు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి కదా దేశమంతా కూడా. సరే ఇప్పుడంటే ఖండ భారతంలో ఉన్నాం, అఖండ భారతంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ దుర్గాదేవి ఎక్కడ ఆ శక్తి స్వరూపం మన ఉపాసన దర్శనానికి మీ దృష్టిలో చెప్పాలంటే ఏ దేవాలయం, ఏ క్షేత్రం? అంటే మనకి విజయవాడకి ఒకటి ఉన్నది. అష్టాదశ శక్తి పీఠాలు. దుర్గా అనగానే దుర్గ గురించి చెప్తూ దేవి భాగవతంలో గణేశ జన్ని దుర్గా అంటూ భర్గప్రియ అన్నారు. అంటే శివపత్ని అయిన గౌరీ ఎవరో ఆవిడే సంగ్రామరంలో దుర్గగా చెప్పబడుతుంది. గౌరీ ఎవరు? దుర్గాదే అని మనకు స్పష్టమవుతున్నది. కనుక ఆ శక్తి రూపాలే శక్తిపీఠాలుగా వచ్చాయి అని మనకి పురాణములు చెప్తున్న విషయం. అంటే అమ్మవారి సతీదేవిగా ఉన్నప్పుడు ఆవిడ శరీర భాగాలు మొత్తం ఏర్పడ్డాయంటే సతీదేవి అంటే శంభుపత్నే కదా. ఆ శివపత్ని అయినటువంటి ఆ తల్లి, ఆ దుర్గయే ఇన్ని శక్తిపీఠ రూపాలతో ఉన్నది. ఒక్కొక్క శక్తిపీఠంలో ఒక్కొక్క విశేషం ఉంది. కానీ వైష్ణవీదేవి అని మనం అంటూ ఉంటాం, జమ్మూలో ఉన్నది. అక్కడ వచ్చేటప్పటికల్లా దుర్గా స్వరూపం మనకు బాగా కనబడుతుంది. 3 రూపములు అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపములుగా దుర్గా అక్కడ ఉపాసింపబడుతుంది. ఇంకా విశేషించి మన తెలుగునాట దుర్గాక్షేత్రం వాటికి ఇది ఒకటి ఉంది. అయోధ్యలో కూడా దుర్గాక్షేత్రం ఒకటి ఉందని దేవి భాగవతం చెప్తుంది. నేటిగా దుర్గా మందిరం కనబడుతుంది మనకి. బృందావనంలో కూడా కాత్యాయని మందిరం ఒకటి కనిపిస్తుంది దుర్గాదేవికి. ఇక కాశీక్షేత్రంలో దుర్గా ప్రత్యేకంగా దుర్గా ధామం ఉంది. దాని నుంచి కాశీఖండం వర్ణన ఉంది. అది ఇప్పటికి కనబడుతుంది. దుర్గా కుండం అక్కడ ఉంటూ దుర్గాదేవి అక్కడ ఉంటుంది. ఇప్పటికి ఇక్కడ దుర్గా ఉపాసన చాలా బాగా జరుగుతూ ఉంటుంది.
అంటే మామూలుగా ఈ మన నవరాత్రులు అనగానే మైసూర్ ఒకటి, ఉమ్. అలాగే కలకత్తా, వెస్ట్ బెంగాల్, ఈ రెండే ప్రధానంగా చెప్తారు కదా. ఆ రెండిటి యొక్క ప్రత్యేకత ఏంటి మిగతా వాటికి పోల్చుకుంటే? అంటే ఈ మధ్య నేను కలకత్తా వెళ్ళి చూడడం కూడా జరిగింది. చిన్నతనం నుంచి రామకృష్ణ పరమహంస వారిపై ప్రీతి ఉండడంతో కొంత చదువుకోవడం కూడా జరిగింది. అక్కడ ప్రధానంగా కాళీ రూపంతో అమ్మవారు ఉన్నప్పటికీ కూడాను ఈ నవరాత్రులు మాత్రం దుర్గా పూజ అనే అంటారు వాళ్ళు. ఈ దుర్గా పూజ అన్నప్పుడు స్పష్టంగా ఈ చండీ సప్తశతిలో వర్ణించిన రూపములే అక్కడ ఉంటాయి. చండీ సప్తశతికి అంగంగా రహస్యత్రయం అని ఒకటి ఉంటుంది. ఈ రహస్యత్రయంలో అమ్మవారి మూర్తులు ఎలా ఉండాలి, ఎలా పూజించాలి, ఇవన్నీ వర్ణించారు. ఆ వర్ణించిన మూర్తులన్నీ పురాణానికి ఆధారంగా ఉంటాయి. ఆ మూర్తులే సృష్టిస్తారు అక్కడ, అంటే ఆకృతులు తయారు చేసి పూజిస్తారు. ఆ 3 మూర్తులు ప్రధానంగా ఉంటాయి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి మూర్తులు. మహాకాళి అనేది 10 చేతులతో నీలకాంతులతో ఉంటుంది. తర్వాత స్వర్ణకాంతులతో ప్రకాశిస్తూ అమ్మవారు 18 చేతులు మహిషాసురమర్దిని, ఆవిడికి మహాలక్ష్మి అని పేరు. తర్వాత మహాసరస్వతి అంటే శుంభుని సంహరించినటువంటి తల్లి 8 చేతులతో ప్రకాశిస్తున్నది. ఇవి ప్రధానంగా 3 పెడతారు. ఇంకా క్రింద రక్తదంతి, భ్రామరి, తర్వాత భీమ, నందాదేవి ఇత్యాది దేవతలు, వింధ్యవాసిని మొదలైన దేవతల్ని పెడతారు. ఇవన్నీ ఆ గ్రంథంలో వర్ణించిన ప్రకారంగా ఎలా ఉండాలో రూపంలో వర్ణించింది శాస్త్రంలో. దాని ప్రకారంగా చేస్తారు వంగదేశంలో. అవే రూపాలను మళ్ళీ ఇంత మీరు మరొకటి చెప్పారు, కలకత్తాతో పాటు మనకి క్షేత్ర మైసూరు అప్పుడు రాజుల కాలంలో రాజులకి ప్రధానంగా దుర్గా ఉపాసన ఉంది. ఎందుకంటే మొదట రాజు సురథుడు దుర్గాదేవి ఉపాసన చేసి శత్రుజయం పొంది ఆ తర్వాత బహుకాలం పాలన చేసి ఆ తర్వాత సావర్ణను మనువుగా అయ్యాడు అని మనకు చెప్తున్నారు. అందుకే ప్రధానంగా రాజులు అమ్మవారిని ఉపాసన చేసేవారు విజయం కోసమని. అందుకే ఇది రాజత్వం ఎక్కడుంటుందో అక్కడ ముడిపడి ఉంటుంది. అందుకే మైసూరు కోటలో అప్పటి నుంచి ఈ దుర్గా ఉపాసన ఉంది. అది అలాగే కొనసాగుతుంది. మనకు దుర్గనగానే అదే గుర్తొస్తుంది దక్షిణాపథంలో. అంటే మనకి తెలుగు వాళ్ళకి ముఖ్యంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారు చాలా ప్రధానంగా మనం కొలుచుకుంటాం కదా. దీన్ని ఎలా చూడాలి? విజయవాడ కనకదుర్గ యొక్క విశిష్టతని ఎలా తెలుసుకోవాలి మనం? అక్కడ కూడా విజయ శబ్దంతో మనకు కనబడుతుంది. విజయవాటిక అనే దుర్గా విశేషము. ఇంద్రకీలాద్రి అనే పర్వతంపై అమ్మవారు నెలకొని ఉన్నారు. అది మనకి అష్టాదశ శక్తిపీఠాలు లేకపోయినా అమ్మవారుకున్న అనంత శక్తిపీఠాల గురించి పురాణాలు చెప్తున్నాయి. అలాంటి శక్తిపీఠాలు ఒకటిగా చెప్పుకోవాలి అక్కడ. ఇదో ప్రధాన కేంద్రంగా మనకున్నది. బహుకాలం నుంచి ఈ కనకదుర్గ ఉపాసన ఇత్యాది ఉంది. ఆ రోజుల్లో మాధవవర్మ అనే రాజు విజయవాటికను కేంద్రంగా తీసుకుని పాలించినప్పుడు అప్పుడు కనకవృష్టి కూడా కురిసింది దుర్గ కృప వల్ల అని ఒక చరిత్ర ఉంది. విశ్వనాథ్ వారు ఆంధ్రప్రశస్తిలో కూడా చరిత్రని పేర్కొన్నారు. అప్పటి నుంచి కనకదుర్గ అనే పేరు కూడా అమ్మవారికి కనబడుతుంది. కనకదుర్గ అనే పేరుతో ఉన్నది మాత్రం ఒక్క తల్లే. ఈ తల్లిపై కూడా కనకదుర్గా లహరి అని ఒక మంచి సంస్కృత గ్రంథం ఉంది. అది శంకరులు రాశారంటారు. శంకరులు రాశారంటారు ప్రమాణం కనబడకపోయినా మంచి శ్లోకములతో దుర్గమ్మ మీద రచన మనకు కనబడుతుంది. అంటే మనకి ఆ కనకధారాస్తవానికి దీనికి ఏమైనా తేడా ఉంటుంది? అక్కడ కనకం అంటే సువర్ణం కురిపించాలన్న ఉద్దేశంతో అక్కడ చెప్పడం కనబడుతుంది. ఇక్కడ అమ్మవారు సువర్ణం కురిపించిన వైనంగా మనకి కనకదుర్గ అనడం కూడా కనబడుతుంది. అంటే దుర్గా ఉపాసన ఎలా చేయాలి, అలాగే ఉపవాసం ఉండాలా, ఎలా ఈ దుర్గా ఉపాసన ఈ 9 రోజులు ఎలా చేసుకోవాలి, విడిగా కూడా ఎలా చేసుకోవాలి దుర్గా ఉపాసన? సాధారణంగా దుర్గా ఉపాసన అంటే దుర్గకి అనేక మంత్రాలు ఉన్నాయండి. ఒకటి చండీ మంత్రం. దుర్గని చండీ అని కూడా అంటారు. చండీ అంటే యుద్ధంలో ఆవిడ కోపస్వరూపుడిగా గోచరించింది కనుక దుర్గకే చండీ అనే పేరు కూడా వచ్చింది. అందుకే అమ్మవారి అసలు దానికి చండీ అని కానీ దుర్గా అని పేరు పెట్టలేదు వ్యాసుడు. దేవి మహాత్మ్యం అని పేరు పెట్టారు. కానీ అందులో ఉన్నటువంటి కథలన్నీ అసుర సంహార గాథలు కనుక చండీ, దుర్గా ఇత్యాది వ్యవహారాలు కనబడతాయి. అలాగే బయట లోపల బాధించే శక్తుల్ని తొలగించాలంటే ఆ నామాలతో అమ్మవారిని పిలవడమే చాలా విశేషం. అందుకే ఈ దుర్గా ఉపాసన ఎలా చేయాలంటే ఒకటి చండీ మంత్రం తీసుకుని ఉపాసన చేయడం ఒకటి, దానికి అంగముగా ఈ సప్తశతి పారాయణ చేస్తుంటారు. ఇవి కాకుండా దుర్గా మంత్రములు ఎన్నో కనబడుతున్నాయి మంత్రశాస్త్రంలో. దీపదుర్గా, శూలిని దుర్గా, శాంత దుర్గా ఇత్యాది మంత్రములు కనబడుతున్నాయి. కొన్ని బీజాక్షర సహితంగా ఉంటాయి, కొన్ని వేదవాక్యములే మంత్రాలుగా కనిపిస్తాయి. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్య అదొక మంత్రంగా చేయడం కనబడుతుంది. ఇవి కాకుండా దుర్గా నామస్మరణ అనేది అదే పెద్ద మహామంత్రం. దుర్గా నామమే ఒక మంత్రంగా చేసుకోవచ్చు, నారాయణి మంత్రం లాగా. అలాగే అది ఉపాసనలు ఉపదేశాలు లేకుండానే భక్తిగా స్వీకరించి శ్రీ దుర్గాయే నమః దీన్ని మనం అధిక సంఖ్యలో జపం చేస్తే దాని ఫలితాన్ని కూడా పొందవచ్చు. ఇంకా దీనికి అనుబంధంగా దుర్గానామాలు కొన్ని శాస్త్రాల్లో ఉన్నాయి. ఆర్య, దుర్గా, గౌరీ, వేదగర్భ, అంబిక, భద్ర, భద్రకాళి ఇత్యాది నామములు ఉన్నాయి. ఇవన్నీ కూడా జపం చేసుకోవచ్చు. దుర్గా అష్టోత్తర శతనామాలు లభిస్తున్నాయి. దుకారంతో దుర్గా మంత్రం దుమ్ దుర్గాయ నమః అని కూడా ఉన్నది. అయితే గురుముఖత ఇవి తీసుకుని బీజాక్షరం ఉందంటే గురుముఖత ఉండవలసిందే,
నామమంత్రాలు మనం భక్తిగా అమ్మవారిని నమస్కరించి జపం చేసుకోవచ్చు. అందుకే దుర్గాయే నమః అనే మాట చాలా విశేషమైన మంత్రంగా చెప్పుకోవాలి. అందుకే దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతోః స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి అంటారు. స్మరించినంత మాత్రమే ఎవరికైనా భయాలను పోగొట్టేది దుర్గా అనే నామం. దుర్గా అని ఒక్క నామం గురించి కూడా పురాణాలు గొప్ప కథలు చెప్పారు. అందుకే దుర్గా స్మరణ చాలా విశేషమైనటువంటి అంశం. అందుకే ఆ నామము జపం చేసుకోవచ్చు. ఇక అమ్మవారికి సంబంధించిన స్తోత్రవాంగ్మయం చాలా ఉన్నది, వాటిని పఠనం చేసుకోవచ్చు. ఆశ్చర్యకరం, దకారంతోనే అమ్మవారు దు వచ్చింది కనుక దకారంతో సహస్రనామ స్తోత్రం ఉంది. ఇలాంటి విశేషమైన వాంగ్మయం దుర్గపై మనకు కనబడుతున్నది. వాటిలో మనం ఏది లభ్యమవుతుందో మన సమయం బట్టి చేసుకోవచ్చు. ఏ రోజునైనా దుర్గా ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. అయితే అదే సమయంలో దుర్గను ఆరాధించినప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే దుర్గా, లక్ష్మి, సరస్వతి అని వేరు వేరు అనుకోకూడదు. ఇందులో ఏ ఒకటి మనం తీసుకున్నా మిగిలినవన్నీ అందులో ఉంటాయి. ఎందుకంటే ఒకే తల్లి యొక్క ఎన్ని రూపాలు. అందుకే దుర్గాతత్వం చెప్పేటప్పుడు దుర్గానామాల్లో కూడా సరస్వతి, లక్ష్మీనామాలు వస్తే మళ్ళీ లక్ష్మీనామాల్లో దుర్గానామం వస్తుంది. నవదుర్గా, మహాకాళీం, బ్రహ్మ విష్ణు శివాత్మికామం లక్ష్మీనామాల్లో వస్తాయి. సరస్వతి నామాల్లో మళ్ళీ దుర్గానామం వస్తుంది. అంటే మనకు చెప్పదలుచుకున్న ఋషి ఏంటంటే నువ్వు ఒక రూపంతో ఒక మంత్రంతో చేస్తున్నా అది సర్వశక్తి సమాహార స్వరూపం తెలుసుకో అని చెప్తున్నారు. ఈ భావనతో దుర్గా ఉపాసన చేయడం చాలా విశేషమైనటువంటి అంశము. పైగా నామమే మంత్రంగా చేసుకోవచ్చు కూడా చెప్పాం. ఈ సమయంలో ముఖ్యంగా ఈ 9 రోజులు కూడా వారి వారి శక్తి అనుసారం చేయమని శాస్త్రం చెప్తోంది, కానీ ఇదే విధానం అని చెప్పలేదు. వివిధ విధానాలు చెప్పింది. ఉపవాసం ఉండడం అనేది ఐచ్ఛికం. ఉపవాసం కానీ, నక్తవ్రతం కానీ, ఏకభక్తం కానీ ఎవరికి వాళ్ళు ఎంపిక చేసుకుని 9 రోజులు చేయవచ్చు అని చెప్పారు. శారీరకమైన స్థితి బట్టి ఇది ఆధారపడుతుంది. కొంతమంది సాయంత్రం వరకు పూజలు చేసి అప్పటి వరకు ఉపవాసం చేసి పూజలు చేస్తారు. కొంతమంది మధ్యాహ్న కాలం మీద అల్పాహారం తీసుకుని సాయంకాలం అమ్మవారికి నైవేద్యం పెట్టి నక్త భోజనం చేయడం ఉన్నది. లేదా మధ్యాహ్నమే భోజనం చేసి సాయంకాలం అల్పాహారం తీసుకోవడం కూడా కనబడుతుంది. ఈ విధానాల్లో ఏదో ఒకటి ఎంచుకుని 9 రోజులు పూజించాలి అని నవరాత్రి కల్పంలోనే రాసి ఉంటుంది మనకి. ఆ ప్రకారంగా ఆరాధించుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా వినబడుతున్నమాట చండీ హోమం చేస్తున్నాం, చండీ అంటున్నారు కదా. అది ఏంటంటే కలియుగంకి ఏమన్నా సంబంధం ఉందా చండీ అనేది, దాన్ని ఎలా చూడాలి? ఒకటి కలవు చండీ వినాయకు అని మాట ఉన్నది. కలియుగంలో చండీ ఉపాసన, వినాయక ఉపాసన శీఘ్ర ఫలం, పూర్ణ ఫలం ఇస్తాయి అని చెప్పారు. అయితే ఒకటి తెలిసి చేస్తే చాలా మంచిదని ఒక అభిప్రాయం చెప్పవచ్చు. ఎందుకంటే చండీ యాగం అనగానే దానివల్ల ఏవో అద్భుతాలు జరుగుతాయని, శత్రునాశనం అయిపోతుందని భావం ఉందే తప్ప అసలు చండీ తత్వం ఏమిటో తెలియట్లేదు. చండీ, దుర్గా అనే నామములకు అసలు తత్వం ఏంటంటే పరమార్థ జ్ఞానం పొందాలి, దానికి ఒక సాత్వికమైన జీవనం ఉండాలి, అది బోధిస్తుంది. అమ్మ దేవతను రక్షిస్తుందంటే సాత్విక గుణాలను రక్షిస్తుంది. అందుకే మనలో అటువంటి సాత్విక గుణాలు పెంపొందాలి. సాత్విక సాధన, తాత్విక చింతన ఉండాలి. ఇది చాలా ప్రధానమైనది. చండీ తత్వం తెలియాలంటే దేవీ మహాత్మ్య గ్రంథమే మనకు అద్భుతంగా కనబడుతుంది. అందులో చెప్తున్నవన్నీ కూడా గొప్ప ఉపనిషత్ మర్మాములు చెప్పబడుతున్నాయి. కథ ప్రారంభంలోనే సురథుడు అనే ఒక రాజు, సమాధి అనేటువంటి ఒక వ్యాపారి, వీరు ఉభయులు కూడా జీవిత వ్యవహారంలో దెబ్బతిని ఆ రాజు శత్రువుల చేత ఆక్రమింపబడి బలహీనుడవుతాడు. ఇతడు సొంత పిల్లలే అతన్ని ఇంటి నుంచి తరిమి కొడతారు వ్యాపారిని. వారు ఉభయులు ఒక ఋషి ఆశ్రమంలో కలుసుకుంటారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది చూస్తూ ఉంటే సంసారంలో అన్ని మనం కోల్పోయాం, నా వాళ్ళు అనుకున్న పిల్లలు కూడా నన్ను వంచన చేశారు అని అంటాడు సమాధి. అప్పుడు సురథుడు చెప్తాడు, నీ పిల్లలు నిన్ను కాదనుకుంటే నువ్వు కూడా కాదనుకోవచ్చు కదా అంటాడు. వినడానికి బాగుంది కానీ అలా అనుకోలేకపోతున్నాం, ఏదో తెలియని ఒక మోహం నన్ను కమ్ముతోంది అంటాడు. నాకు అదే బాధ. మన ఇద్దరు ఏం చేయాలంటే మన ఇద్దరు అనుకోవడం ఎందుకు, ఇక్కడ మహర్షి ఉన్నాడు, ఆయన ఆశ్రయిద్దామని సుమేధ అని మహర్షిని ఆశ్రయిస్తారు. అప్పుడు సుమేధ అమ్మవారి తత్వాన్ని బోధిస్తాడు. అంత అద్భుతమైన ప్రారంభం చూడండి ఇక్కడ. ఇది ఎలాంటిదంటే ఉపనిషత్తుల్లో వైరాగ్యం కలిగినటువంటి వాడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువుని ఆశ్రయించాలి, ఆయన ద్వారా బ్రహ్మ విద్య పొందాలి అన్నదే ఇందులో ఆరంభంలో అదే కనబడుతుంది. అప్పుడు ఆయన అమ్మవారి గురించి చెప్తాడు. ఆ తల్లి 2 రూపాలతో ఉంటుంది. లోకంలో వారి కర్మలను అనుసరించి అమ్మవారి యొక్క ప్రవర్తన ఉంటుంది. అందరినీ అవిద్యలో ముంచి సంసారంలో తిప్పుతున్నది ఆ తల్లే. ఆశ్రయించిన వారికి అవిద్య పోగొట్టు ముక్తినిచ్చేది ఆ తల్లే. కానీ బంధమోక్షకరీ విద్య, బంధిస్తున్నది ఆ తల్లి, మోక్షమిస్తున్నది ఆ తల్లి, వారి వారి కర్మలను అనుసరించి. అందుకే అటువంటి తల్లిని ఆశ్రయించితే మోహం నుంచి బయటపడతారు అని ఉపదేశిస్తే వాళ్ళిద్దరూ అమ్మవారిని ఉపాసన చేస్తారు గురువు ద్వారా మంత్రం తీసుకుని. చివరికి ఫలితం ఏమిటంటే అమ్మవారు వచ్చినప్పుడు ఆ రాజు అంటాడు, నాకు పోయిన రాజ్యం కావాలంటాడు. వెంటనే ఆ రాజ్యం ఇస్తాను, బహుకాలం పాలిస్తావు, తర్వాత నువ్వు మనువు అవుతావు అని చెప్పి 8వ మనువు సావర్ణి అవుతావు అని అమ్మవారు చెప్తుంది. నీకేం కావాలని అడుగుతుంది సమాధిని. అతను అంటాడు, అమ్మ ఈ జీవితం నిస్సారం అని తెలిసింది, నాకు జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రదానం చేయంటే వెంటనే జ్ఞానం మోక్షం ఇస్తుంది.
అంటే ఒక కథలో 2 వృత్తములు చెప్పాడు. ఇద్దరు ఉపాసించింది ఒకే అమ్మవారిని, కానీ ఇద్దరు జీవలక్షణాలు వేరు. అందుకే అమ్మవారు ఇచ్చింది ఇతనికి ఐహికమైన ఫలములు ఇచ్చింది, అతడు మోక్షాన్ని ఇచ్చింది. అంటే రెండూ ఇవ్వగలదు అమ్మ. అదే భుక్తి ముక్తి. భుక్తి అంటే ఐహికమైన ఫలములు, ముక్తి అంటే మోక్షం, రెండూ ఇస్తోంది. ఒక్క కథ ద్వారా ఎంత అందమైన భావం చెప్పారు. ఈ భావం తెలుసుకుంటే చండీ చేస్తున్నంతసేపు భక్తి భావం మనలో ఉత్పన్నమవుతుంది. అలా చేస్తే చాలా మంచిది. ఎలాగైనా చేస్తున్నారు మంచిదే, కానీ ఇంత సద్భావం, ఇది పరమార్థ విద్య. ఒక భగవద్గీత ఎంత జ్ఞానాన్ని మనకు అందిస్తుందో ఈ చండీ విద్య కూడా అంతే జ్ఞానాన్ని మనకి ఇస్తున్నది. ఇక చండీ అనే మాటలో మనకు అర్థం ఏంటంటే, మనం ప్రచండ సూర్యుడు అంటాం, చండభానుడు అంటూ ఉంటాం. చండ అంటే శక్తి అంతా తీవ్రంగా కనిపించినప్పుడు చండ అవుతాం. అలా అమ్మవారి శక్తి సంపూర్ణంగా వ్యక్తమైతే దాన్ని మనం చండీ అనే భావంతో తీసుకోవాలి. అలాంటి పరాశక్తి ఉపాసన, పరబ్రహ్మ ఉపాసనే, అది జ్ఞానస్వరూపంగా కూడా ఉన్నది. ఈ దృష్టితో మనం చండీ ఆరాధన చేసినట్లయితే ఆ దుర్గాదేవి ఇహము పరము రెండు ప్రసాదిస్తుంది. మామూలుగా తక్కువ మంది మాత్రమే ఈ ఆధ్యాత్మిక సాధన, మీరు అనుకున్న మోక్షము, ఒక రకమైన యోగ మార్గము, ధ్యాన మార్గంలో ఉంటారు. ఎక్కువ మంది ఐహికంగా వాళ్ళకి ఏదో చదువులు రావాలనో, చదువులో ఉద్యోగాలు రావాలనో, ఐశ్వర్యం సంపాదించాలనో, వ్యాపారం బాగా జరగాలనో, లేకపోతే వ్యాధులు పోవాలనో, ఏదో పెళ్ళిళ్ళు జరగాలనో, జీవితం చాలా ఆనందంగా ఉండాలనో ఎక్కువ మంది ఇందులోనే ఉంటారు కదా. సో మీరు అన్నట్టుగా ఐహికము, మన అలౌకికము, లౌకికము, అలౌకికము రెండూ కూడా జరుగుతాయి ఈ ఉపాసన ద్వారా. అదే ఆ కథలో, ఆ స్తోత్రాల్లో అదే కనబడుతుందండి. అందులో ఏం చెప్తాడంటే, ఎవరైనా అభీష్ట సిద్ధి కోరి నిన్ను ఆశ్రయించినట్లయితే, లేదా భయాలతో లోనే భయం నుంచి బయటపడాలని నిన్ను ప్రార్థించినట్లయితే అది ఇస్తావు. అదేవిధంగా వివేకవంతులైనటువంటి వాళ్ళు, వారికి జ్ఞానాన్ని, మోక్షాన్ని కూడా ఇస్తావు నువ్వు వారి సంస్కారములు బట్టి అని రెండూ చూపిస్తారు అందరూ. కనుక రెండూ ఇవ్వగలదు. ఐహిక వాంఛలతో ఉన్నవారు అమ్మవారిని ఆరాధించుకోవడం చాలా మంచిది. అలా ఆరాధిస్తే ఏం జరుగుతుందంటే, ఒకటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, ఐహికమైన వాంఛ ధర్మబద్ధమై ఉండాలి. ఇది చాలా ప్రధానమైనది. అలాంటి వాంఛలతోనే రాక్షసులు తపస్సులు చేశారు, ఐహిక వాంఛలతో. మరి రాక్షసులకి దేవతలకి తేడా ఏమిటంటే, వాళ్ళు ధర్మబద్ధమే లోకక్షేమాన్ని కోరుతూ అమ్మవారిని ఆరాధించారు. ఈ రాక్షసులు రెండూ లేకుండా చేశారు. అందుకే అమ్మవారిని కోరికలతో ఆశ్రయించడం కూడా చాలా మంచిదే. లేకపోతే అమ్మవారిని కాక ఇంకెవరిని అడుగుతాం. కానీ అదే సమయంలో ధర్మబద్ధమైన అని పెట్టుకోవాలి. ధర్మబద్ధమైనటువంటి వాంఛలు అమ్మవారి తీర్చి, తద్వారా క్రమంగా వివేక వైరాగ్యాలు వస్తాయి. మొదటే రావు. ముందే వివేక వైరాగ్యాలు తెచ్చుకుంటే ఎవరు ఆరాధన చేయరు. మీరు చెప్పినట్లు ఐహికమైన వాటికి చేస్తారు, కానీ ఐహికమైన వాటితో ధర్మబద్ధంగా అమ్మవారిని ఆశ్రయించినట్లయితే క్రమక్రమంగా ఆ కోరికలు తీరుతూనే చిత్తం శుద్ధమై వివేక వైరాగ్యాలు కలిగి మోక్షకాంక్ష కూడా అప్పుడు ఉత్పన్నమవుతుంది. అంటే మీరు ఈ దుర్గా నవరాత్రి అవగానే విజయదశమి వస్తుంది, అదైనా కొన్ని రోజులకే దీపావళి కూడా వస్తుంది. సో ఈ రెండింటి సమన్వయంగా మనం ఈ రోజుల్లో మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, అసలు ఆశ్రయం అంతా కూడా మన శక్తి ఆరాధనగానే చెప్పుకోవాలండి. అందులో ప్రధానంగా విజయ పర్వం అని ఇందాక చెప్పుకున్నాం. ఈ విజయం కూడా 2 రకాలు, అంతర్గత శత్రువులను జయించడం, బాహ్య శత్రువులను జయించడం. ఈ రెండు జయిస్తేనే పూర్ణ ఫలం వస్తుంది కనుక జయా విజయ అని 2 పేర్లు పెట్టారు. ఇది అంతర్గత బహిర్గత శత్రువుల్ని నిర్మూలించడము, జయించడము. ఈ రెండింటి స్వరూపాన్ని అపరాజిత అంటారు. అంటే పరాజయం లేని తల్లి అని. ఆ తల్లిని ఉపాసిస్తారు విజయదశమి నాడు. పైగా దశమి ముహూర్తాన్ని, ఆశ్వయుజ దశమిని విజయాతిథి అంటారు. విజయ ముహూర్తం, ముహూర్తం యొక్క పేరే విజయ. అందుకే విజయదశమి అనే వ్యవహారంలో మనకు వచ్చింది. కానీ ఆ సమయంలో చేసేది అపరాజిత పూజే, విజయపర్వం. ఆ తర్వాత మనకి అమావాస్య, దీపావళి అమావాస్య వస్తుంది. మన వైపు వద్ద తెలియదు, కానీ ఇందాక చెప్పినట్టు అస్సాము, తర్వాత ఒరిస్సా, బెంగాల్ ప్రాంతాల్లో దీపావళి ముందు కొన్ని రోజుల ముందు నుంచి కాళీ ఆరాధన చేస్తారు. ఆ చతుర్దశి నాటి రాత్రి, అంటే నరక చతుర్దశి అని మనం ఏదైతే అంటామో, ఆ రోజున కాళీ విగ్రహాలు, మనకి ఎలాగైతే వినాయక చవితి పండాలు పెడతారో అలా కాళీని పెడతారట. కాళీదేవిని ఆరాధన చేస్తారు. అంటే కృష్ణపక్షం వచ్చింది కదా, అప్పుడు కాళీ ఆరాధన జరుగుతుంది. పైగా చతుర్దశి నాటి రాత్రికి, అంటే అమావాస్య ముందు రోజు రాత్రికి కాళరాత్రి అని పేరు, అమావాస్యకి మహారాత్రి అని పేరు. ఇవి కూడా మళ్ళీ దేవి మహత్యం వస్తాయి. కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రి చదారుణ అంటాడు ఇక్కడ. కాళరాత్రి చతుర్దశి, మహారాత్రి దీపావళి అమావాస్య, మళ్ళీ 2 అమ్మవారితోనే అనుబంధం. అటు కాళీని చతుర్దశి నాడు ఆరాధిస్తూనే అమావాస్య నాడు మహాలక్ష్మి ఆరాధన చేస్తారు, దీపలక్ష్మి ఆరాధన ఇత్యాదులు చేస్తుంటారు. కానీ ఈ మాసమంతా శక్తిమయంగానే మనకు గోచరిస్తూ ఉంటుంది. కార్తీకం కూడా వచ్చేస్తుంది, కార్తీకం వెంటనే వస్తుంది. సో ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక సాధనకి గొప్ప రోజులు. తర్వాత మీరు చెప్పినట్టుగా ఇలా ఉపాసించి ధర్మబద్ధంగా కోరుకుంటే, మనం కోరుకునే కోరికలో ధర్మం ఉంటే అమ్మవారి యొక్క కటాక్షం ఉంటుంది, అన్నీ జరుగుతాయి అనేది మనం అండర్లైన్ చేసుకోవాలి.
అయితే ఈ ఉపాసన చేయలేని వాళ్ళు, ఈ మంత్రాలు చదవలేని వాళ్ళు, మామూలుగా రొటీన్గా జీవించే వాళ్ళు ఎలా దీన్ని ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలి? చాలా మంచి మాట చెప్పారు. అమ్మవారు ప్రధానంగా భక్తి ప్రియ భక్తిగమ్య, పైగా స్మరణ, భక్తి స్మరణ. భక్తి అంటే ప్రేమపూర్వకమైన ఒక సద్భావం అమ్మవారి పట్ల ఉంటే చాలు. వాడు జపాలు చేయొచ్చు, పూజలు చేయొచ్చు, చేయలేకపోవచ్చు. అమ్మవారిని తలంచుకోగానే మనసు ఆర్ద్రమవగలిగేటువంటి ఒక ఆశ్రయ బుద్ధి, ప్రేమ బుద్ధి ఉంటే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఎక్కడున్నా, ఎప్పుడున్నా, ఎలా ఉన్నా స్మరించుకోవచ్చు. అందుకే శంకరులు ఒక మాట అంటారు, భవానీ 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 త్రివారం ఉదారం ముదా సంతతం ఏ జపంతి నశోకం నమోహం నలోభం న దుఃఖం యథా కదాచిత్ కథంచిత్ కుతశ్చిత్ జనానం. ఎవరైనా ఎక్కడైనా ఎలాగైనా ఎప్పుడైనా భవానీ 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 అనుకుంటే చాలు, వాళ్ళకి శోకము మోహము లోభము దుఃఖము లేకుండా ఉంటాయమ్మా అని చెప్పారు. ఇక్కడ ఎవరైనా అమ్మవారి నామస్మరణతో ధరించుకోవచ్చు. మన సంస్కృతిలో గొప్పతనం అదే. చేయదలుచుకున్న వాళ్ళకి కఠిన నియమాలతో కూడిన ఉపాసనలు ఉన్నాయి. ఏమీ లేకుండా అమాయకమైన ప్రేమతో ఉంటే నామస్మరణతోనే ఎక్కడున్నా తలంచితే చాలు ధరించిపోతాం. అలాంటి మార్గంలో మనకు పెద్దలు చెప్పారు. అవి కొంచెం భావపూర్వకంగా చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది. భావానికి ఖర్చు పెట్టక్కర్లేదు, సమయము అక్కర్లేదు, మనసు అంతే. అందుకే భవానీ భావనాగమ్య అన్నారు. అవును. మామూలుగా సామాన్యులు, అన్ని సామాజిక వర్గాలు, అన్ని వయసుల వాళ్ళు, అన్ని రంగాల వాళ్ళు, నిరక్షరాస్యులు అందరికీ కూడా మంచి జరగాలి, అందరూ ఆనందంగా సుఖంగా ఉండాలి అంటే మీరు ఈ ఉపాసనలో, ఈ దైవ ఆధ్యాత్మిక వాతావరణంలో మీరు సూచించేది ఏంటి? అయితే అమ్మవారి కథలు, మన దుర్గమ్మ కథలు చూస్తూ ఉంటే అతి సామాన్యులు అమ్మవారి భక్తులు కనబడుతూ ఉంటారు. రాజులు ఒకవైపు, పండితులు మరొకవైపు. ఇందాక చెప్పినటువంటి సామాన్యమైన ఒక వ్యాపారి కూడా అమ్మవారిని ఉపాసించి తరించిపోయిన ఆయన చూపిస్తారు ఇక్కడ. అంటే ఒక అధికారం ఐశ్వర్యం ఉన్న రాజు ఒకవైపు, ఒక వ్యాపారం చేసుకునేటువంటి వాడు ఒకవైపు, ఇద్దరు అమ్మవారి భక్తులు కాగలిగారు. అయితే అమ్మవారికి ప్రధానంగా భక్తి ప్రధానం. భక్తి మన ప్రవృత్తి నుంచి వస్తుంది కనుక ఒక విశ్వాసంతో కూడి ఆశ్రయిస్తే దాని పేరు భక్తి అని నిర్వచనం. దుర్గాదాస్ అని ఒక కథ చెప్తూ ఉంటారు. ఆయన ఒక గాజుల వ్యాపారి. అంటే ఆ రోజుల్లో గాజులు మలారం వేసుకుని ఇంటింటికి వెళ్ళి అమ్మేటువంటి వ్యాపారి. ఆయనకు తెలిసింది ఒకటేట, ఎప్పుడు దుర్గా 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 అనడమే అలవాటు. పొద్దున్న లేచి దుర్గాదేవికి నమస్కారం చేసుకుని తన వ్యాపారంలోకి తను వెళ్తాడు. వెళుతున్నంతసేపు ఎప్పుడు దుర్గను స్మరిస్తూనే ఉంటాడు. ఊళ్ళో వాళ్ళందరూ ఆయనకి దుర్గాదాస్ అని పేరు పెట్టేశారు. అసలు పేరు ఆయన మర్చిపోయాడు. అంటే ఎప్పుడు దుర్గా దుర్గా అనడం వల్ల దుర్గాదాస్ అని పేరు అయిపోయింది. అలాంటి దుర్గాదాస్ యొక్క భక్తికి సంతోషించి అమ్మవారి ఒక సామాన్య స్త్రీ రూపంలో అతడి వద్ద వచ్చి నాకు గాజులు వేయి అంటుంది ఒక చెరువు దగ్గర. అప్పుడు ఆ దుర్గాదాసు గాజులు వేస్తాడు. వేసిన తర్వాత డబ్బులు ఎంత ఇమ్మంటావు అంటే చెప్తాడు. చెప్పినప్పుడు అయ్యో డబ్బులు లేవే, మర్చిపోయాను, తీసేస్తావా గాజులు అంటే, అమ్మ వేసిన గాజులు తీయనమ్మా, నువ్వేవో అమ్మవారిలా కనబడుతున్నావు, పర్వాలేదులే వెళ్ళి అంటాడు. లేదు లేదు, నేను ఉచితంగా తీసుకోను, నువ్వు ఈ ఊళ్ళో ఫలానా వీధిలో ఫలానా ఇంటి దగ్గరికి వెళ్ళు, ఆయనకి చెప్పు మీ అమ్మాయి గాజులు వేసుకుంది, డబ్బులు ఇమ్మన్నది అని చెప్పి ఇచ్చేస్తారు. ఆయన అంటాడు నాకు అమ్మాయిలు లేరని, నా మీద కోపంతో అలా అంటాడు, కానీ పట్టించుకోక అడుగు అని చెప్తాడు. అప్పుడు ఆ మాట ప్రకారం వెళ్ళి అడుగుతాడు. అతడు మంచి ఉపాసకుడు, ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మీ అమ్మాయి గాజులు వేయించుకుంది, డబ్బులు ఇవ్వమంటుంది అని అంటే, నాకు అమ్మాయిలే లేరు నాయన అంటే, మీరు ఇలా అంటారని కూడా చెప్పింది అంటే, అప్పుడు ఆయన కళ్ళ నీళ్ళు వస్తాయి. అది మామూలు అమ్మాయి కాదు నాయనా, నువ్వు భాగ్యవంతుడివి, నేను ఉపాసిస్తే నీకు దొరికిందని. ఎక్కడుంది అమ్మాయి అంటే ఇద్దరు కలిసి పరిగెత్తుకు వెళతారు. మళ్ళీ అక్కడ ఉంటుందేమో చెరువు దగ్గర, కనబడదు. ఇద్దరికి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. అక్కడ అమ్మని తలుచుకుంటూ ఇద్దరు, అమ్మ నాకు కనబడలేదు, నిన్న ఉపాసన చేసిన, ఇతరికి కనబడ్డావే అని అంటూ ఉంటే, అమ్మ కనబడి నిన్ను పోల్చుకోలేకపోయాను, మరొక్కసారి రా అమ్మ అని ఇతడు. ఇద్దరు విలిపిస్తుంటే ఆ చెరువులోంచి గాజులు వేసుకున్న 2 చేతులతో వచ్చి అమ్మవారి ఇద్దరిని తన ఐక్యం చేసుకున్న కథ చెప్తూ ఉంటారు ఇక్కడ. ఆ దుర్గాదాస్ అత్యంత సామాన్యుడే. కనుక మన సంస్కృతిలో గొప్ప విశేషం ఏంటంటే, అతి సామాన్యులు కేవలం శుద్ధమైన భక్తితో అమ్మవారిని కొలిచి తరించిపోయారు. దాని పెద్ద పెద్ద ఉపాసనలు, పెద్ద పెద్ద దీక్షలు ఏమీ అక్కర్లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ అమ్మవారిని తలంచుకుంటే చాలు. అలా తలంచుకోవడానికి కావాల్సిన నామావళి మనకు చాలా చాలా విశేషంగా లభిస్తున్నాయి. అందుకే ఆ దుర్గా అంటే ప్రధానంగా కరుణామయి, కరుణాస్వరూపం. అమ్మవారి రూపం అంటేనే కరుణ. కరుణ లేకపోతే రూపం ఎందుకు తీసుకుంటుందా తల్లి? ఏ రూపము లేనటువంటి చిచ్చక్తి ఒక నామంతో ఒక రూపంతో వ్యక్తమైందంటేనే మనం అనుగ్రహించడానికే స్వీకరించింది. అందుకే జగత్రాతుం శంభోర్ జయిత కరుణ కాచి దరుణ అంటారు ఆదిశంకర సౌందర్య లహరిలో. జగత్తును రక్షించడం కోసం ఈశ్వర కారుణ్యం ఒక రూపం ధరించింది, అదే అమ్మవారి రూపం. ఈ అందమైన వాక్యాన్ని మూక కవి కూడా కారణపరచిద్రూప కాంచీపుర సిమ్ని కామపీఠగత కాచన విహరతి కరుణ కాశ్మీర స్తబక కోమలాంగలత. ఇందులో అమ్మ పేరు పెట్టలేదు,
కాంచీపురంలో ఒక కరుణ తిరుగుతోంది అన్నాడు అంతే. అంటే అమ్మవారిని కరుణనే చెప్పారు ఇక్కడ. ఆ కరుణా స్వరూపిణిగా అమ్మవారిని చూపిస్తూ ఆ తల్లి గురుమండల రూపిణి గుండి మనం అనుగ్రహిస్తుందని చండీ శబ్దం వాడుతూ ఆ మహానుభావుడు ఒక మాట అంటాడు. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిని గుహ్యే గురుమూర్తే త్వాంనమామి కామాక్షి అంటూనే ఇందాక మీరు చెప్పిన ఇంత దుర్గా ప్రస్తావనలో ఆ మూక కవి అద్భుతమైన ఒక పద్యం చెప్పాడు. ప్రణత జనతాపవర్గ కృత రణసర్గ ససింహ సంసర్గ కామాక్షి ముదిత భర్గ హత రిపువర్గ త్వమేవ సా దుర్గా. ఇక్కడ అపవర్గ అంటే మోక్షస్వరూపిణి నువ్వు. ప్రణత జనత అపవర్గ, నమస్కరించిన వారికి మోక్షస్వరూపంగా అనుగ్రహిస్తున్నావు. కృత రణసర్గ, యుద్ధంలో వచ్చిన తల్లే దుర్గన్నాం కదా. ససింహ సంసర్గ, ఇక్కడ సింహం అనే మాట ఇంకో విశేషం ఏంటంటే అమ్మవారి సింహవాహనం దుర్గా విషయంలో చాలా ప్రత్యేకమైన స్వరూపం. అంటే అమ్మవారి ఆలయాల్లో కూడా సింహం ఉంటుంది ఇక్కడ, సింహాసనేశ్వరి. ఈ సింహం కూడా అనేక దేవతా శక్తులతో ఉంటుంది. అమ్మవారి ఉపాసనలో సింహ నమస్కారం ఒకటి చెప్పారు. మామూలుగా నంది శివునికి, గరుత్మంతుడు విష్ణువుకి చెప్తారు, అమ్మవారికి సింహం చెప్తారు. కానీ ఈ సింహానికి కూడా మంత్రం ఉంది. శ్రీ మహాబలాయ సింహాయ నమః అనే మంత్రంతో సింహానికి నమస్కరించుకున్న విజయం లభిస్తుందట. అమ్మవారి యుద్ధంలో సింహం యొక్క క్రీడ కూడా చాలా చూపిస్తారు. కానీ ఆ సింహవాహినిగా అమ్మవారిని ఇక్కడ మనం భావన చేస్తున్నాం. అటువంటి ఆ తల్లి ససింహ సంసర్గ కామాక్షి ముదిత భర్గ హత రిపువర్గ త్వమేవ సా దుర్గా. భర్గుడిని అంటే శివుని ఆనందింపజేసినటువంటి తల్లి రిపువర్గాన్ని, శత్రువర్గాన్ని పోగొడుతుంది. శత్రువులు అంటే ప్రతికూలతలు అని అర్థం. ఇక్కడ మనల్ని ఎదగనివ్వకుండా అడ్డుకుంటున్న శక్తులు లోపల ఉండొచ్చు, బయట ఉండొచ్చు, గుణాల రూపంలో, స్వభావాల రూపంలో ఉండవచ్చు. అలాంటి శత్రు సంహారునిగా దుర్గనుకి చూపిస్తాడు మూక కవి. అక్కడ కామాక్షిదేవే దుర్గగా భావన చేశాడు. అందుకే అంతా ఒకే శక్తిని చెప్పడంలో విశేషం. కానీ ప్రధానంగా ఈ 9 రోజులు మాత్రం దుర్గా అనే భావమే ప్రధానంగా మనకు కలుగుతూ ఉంటుంది, ఎన్ని రూపాలతో ఉపాసించినప్పటికీ. అంటే మీరు దుర్గా అంటే కరుణ, కాంచి మీరు కూడా కరుణ అన్నారు కదా, అరుణాం కరుణాతరంగితాక్షి అంటారు కదా, దాని అర్థం కూడా అదే. అవును, అరుణవర్ణమే కరుణకు సంకేతం అని చెప్పారు. కరుణా తరంగితం, తరంగితం అంటే ఆగకుండా అమ్మవారి నుంచి కన్నుల నుంచి అలా కరుణ వస్తూనే ఉందిట. ఈ కరుణే రకరకాల శక్తులతో లోకాన్ని కాపాడుతుంది. కానీ లోకంలో మనం చూస్తున్నవన్నీ అమ్మ కారుణ్యమే, ఆ కరుణ తప్ప మరొకట్లేదు. అమ్మక దయ అంటే ఆ మాట కంటే అమ్మే దయ అని ఇంకా బాగుంది ఇక్కడ. కానీ అమ్మ యొక్క దయ కంటే దయే అమ్మ స్వరూపంగా ఉంటూ లోకాన్నంతటి అనుగ్రహిస్తుందని కరుణాస్వరూపంగా అమ్మవారిని దర్శించాలి. అటువంటి దయామయి శుద్ధమైన నిష్కపటమైన భక్తికే సంతోషిస్తుంది. అందుకే నాకేమీ తెలియదమ్మా అని శరణు వేయడమే గొప్ప తెలివి. అంటే మంచితనం కూడా ఉండాలి కదా మనిషికి, భక్తి ఒకటే కాదు కదా. అది మంచితనం లేనప్పుడు భక్తి ఎప్పుడూ పండదండి. మంచితనం లేని భక్తి రాక్షస భక్తి అవుతుంది. వాళ్ళు తపస్సులు చేశారు, ఏవో పొందారు, కానీ ఆ భక్తిని మనం పేర్కొనట్లేదు. హిరణ్యకశిపుడు భక్తుడే, చాలా తపస్సులు చేశాడు, కానీ అందులో స్వార్థం ఉంది, భగవత్ ప్రేమ లేదు, మంచితనం లేదు. కనుక ఎప్పుడూ ధర్మంతో కూడిన భక్తే భక్తి అనిపించుకుంటుంది. అందుకే ఇందాక కూడా ధర్మబద్ధమైన కోరుకుంటే మంచిది అన్నాం. కానీ మంచితనం ఉండాలి. అసలు భగవద్ ఆరాధనలో ప్రధానంగా 10 మంది క్షేమం కోరుకునేవాడే భగవంతుడిని ఆరాధించడానికి అర్హుడు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మా గురువులు సద్గురు శివానందమూర్తి గారు అనేవారు, లోకక్షేమం కోరుకునేవాడినే ముందు భగవంతుడు అనుగ్రహిస్తాడు, తన క్షేమం కోరుకునేవాడిని తర్వాత చూస్తాడని చెప్పేవారు. నమస్కారం. నమస్కారం అండి, ధన్యవాదాలు.